మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ ప్రవీణ్ అడుసుమిల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బ్లడ్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి, బ్లడ్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అలానే బ్లడ్ క్యాన్సర్ వస్తే చచ్చేందుకు మెడిసిన్స్ వాడాలా లేదంటే ఇక ట్రీట్మెంటే లేదా, ఇలాంటి విషయాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ బ్లడ్ క్యాన్సర్ వస్తే కనుక బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో బ్లడ్ క్యాన్సర్ వస్తే కంపల్సరిగా మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయాల్సిందేనా? ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది అంటే కరెక్ట్గా ఉన్న నానుడు కాదండి. ఎందుకంటే దాన్ని ఏంటంటే మనం ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటామండి. కొన్ని రకమైన మనం రక్తానికి సంబంధించిన ఇబ్బందుల్లో మనం ఏంటంటే కనుక ఆ రక్తంలో ఉన్న కణాలు లేదంటే అవి తగ్గటానికి మనం ప్లాస్మా ఫెరిసిస్ అని చేస్తాము, లేదంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం. అదే బ్లడ్ క్యాన్సర్లు వచ్చేటప్పటికి ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటివి అనేవి ఏమీ లేవు. మనం ఏంటంటే మందుల ద్వారా, వివిధ రకాల మందుల ద్వారా మనం ఏంటంటే కీమోథెరపీ మందులు కానీ లేదంటే ట్యాబ్లెట్లు కానీ, ఈ రోజుల్లో వచ్చిన అత్యాధునిక ఇమ్యూనోథెరపీ కానీ లేదంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ కానీ, వీటి ద్వారా మనం మందులు ఇచ్చి దాన్ని నయం చేసుకుంటాం. కానీ ఇలా ప్యూరిఫికేషన్ అనేది అది వాస్తవం కాదు. యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్లడ్ క్యాన్సర్ వస్తే గనక భయపడిపోతారు. ఎందుకంటే అంత ట్రీట్మెంట్కి అంత డబ్బులు మేము పెట్టలేము, లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటారు. సో బ్లడ్ క్యాన్సర్ వస్తే మనకి ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? లేదండి, ఈ రోజుల్లో ఏంటంటే మనం చెప్పినట్టు బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు. అది ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అనేది చూసుకోవాలి ముందుగా. అది మొదట. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లకి ఇందాక నేను మీకు చెప్పినట్టు ఉదాహరణకి క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనే బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారనుకోండి, దానికి చికిత్స కేవలం ట్యాబ్లెట్లు మట్టుకే. ఆ ట్యాబ్లెట్లు ఖరీదు కూడా మీకు నెలకు వచ్చేటప్పటికి కేవలం 100లోనే ఉంటుంది, ఒక నెల మొత్తం ట్రీట్మెంట్ కాస్ట్. అదే కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు అంటే క్రానిక్ లింఫాయిడ్ లుకీమియా అనుకోండి, అవి తొలి దశల్లో అయితే వాళ్ళకి ఏ చికిత్స కూడా అక్కర్లేదు. చిన్న చిన్న గడ్డలు ఉండి అవి పెరగకుండా ఉంటే కనుక ఏ చికిత్స కూడా అక్కర్లేదు కొంతమందిలో. కొంతమందికి మనం కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అవి కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. కొన్ని రకాల కీమోథెరపీలు కూడా మనకి ఈ ప్రభుత్వం వారు అందించే ఫ్రీ స్కీమ్ వాటిలో కూడా ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల వైద్య చికిత్సలు అంటే ఎక్యూట్ లుకీమియాస్కి కానీ లేదంటే ట్రాన్స్ప్లాంట్ కానీ అవి కొద్దిగా ఖరీదైనగా ఉంటుంది. కాకపోతే అన్ని రకాల వైద్యం కానీ ఏది కూడా మనకి మన దేశంలో, అది ముఖ్యంగా మన హైదరాబాద్లో మన హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు వైద్య సదుపాయం కూడా మనకి ప్రభుత్వం వారు అందించే ఉచిత స్కీముల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వైద్యం ఏంటంటే మనకేదో అందని దూరం చాలా లక్షలు అని అపోహ పడాల్సిన అవసరం లేదు. అది ఏ రకమైన జబ్బో చూసుకుని దాని తగ్గట్టు మనం వైద్యం చేయించుకోవచ్చు. మనకి ప్రభుత్వ హాస్పిటల్లోనూ కొన్ని అందుబాటులో ఉంటాయి, మనలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ కూడా అన్ని రకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవి ఖరీదని కూడా కాదు, అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. యాక్చువల్లీ డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దవాళ్ళల్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే ఓకే, చిన్న చిన్న తప్పులు వాళ్ళు చేస్తుంటారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్నపిల్లలకు కూడా బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? మీరు చెప్పింది కరెక్టే అండి. మనకేంటంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా జబ్బు వచ్చిందంటే మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు ఎప్పుడు మంచి ఆహారం తీసుకుంటాము, ఇంట్లోనే ఫుడ్ తింటాము, బయట ఏమీ తినము, అసలు అలవాట్లు ఏమీ లేవు, ధూమపానం కానీ అసలు మద్యపానం కానీ అలవాట్లేదు, ఎందుకు వచ్చింది అనేది ఒకటి ఉంటుంది. మీరు అడిగినట్టు ఏంటంటే కనుక చిన్నపిల్లల్లో కూడా మనం బ్లడ్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాము. నేను ఇందాక చెప్పినట్టు ఈ బ్లడ్ క్యాన్సర్ల యొక్క ముఖ్య కారణం జన్యుపరమైన మార్పులండి, జెనెటిక్ మాడిఫికేషన్స్ అండ్ చేంజెస్. కాబట్టి వాళ్ళ కణాల్లో వచ్చిన మార్పు వల్లే మనకి ఆ బ్లడ్ క్యాన్సర్ అనేది చిన్నపిల్లల్లో కూడా చూడటం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు ఏదో చేశారు, దానివల్ల ఈ జబ్బు వచ్చింది, దీని బారిన పడ్డారు, వాళ్ళకి ఏదో అలవాట్లు ఉన్నాయి అనేది కాదు. కాబట్టి దాని రక్తంలో లేదంటే ఆ కణాల్లో వచ్చిన జన్యుపరమైన మార్పుల వల్లే ఈ జబ్బు బారిన పడటం అనేది చిన్నపిల్లలు కూడా, కొంతమంది చిన్నపిల్లల్లో మనం చూస్తున్నాము. చిన్నపిల్లల్లో వచ్చిన క్యాన్సర్లకు కూడా మనకి రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉంటుందండి, తొందరగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ని బట్టి. పెద్దవాళ్ళలో పోలిస్తే చిన్నపిల్లల్లో జబ్బు బారిన పడినా కానీ వాళ్ళకి రెస్పాన్స్ అనేది బాగా ఉంటుంది, తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం. ఒకప్పటికన్నా ఇప్పుడు చూస్తే క్యాన్సర్ వల్ల మరణాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? అవునండి, అంటే గత దశాబ్ద కాలంతో పోలిస్తే
క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ దశాబ్ద కాలంలో ఈ క్యాన్సర్ వైద్య శాస్త్రంలో కూడా చాలా అత్యాధునిక చికిత్స పద్ధతులు కూడా వచ్చినాయండి. కాకపోతే కొంతమందిలో ఇంకా కూడా మనం జబ్బు కనుక్కునేటప్పటికి చాలా లేట్ దశలో మనం కనుక్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం జబ్బును నయం చేసుకోవాలంటే ఎంత తొందరగా కనుక్కున్నాం అనేది ముఖ్యం. మీకు ఉదాహరణ తీసుకుంటే చిన్నపాటి జ్వరం వస్తే మనం వెంటనే చూపించుకోం, లేదంటే ఇక్కడ ఏదో చిన్న గడ్డ ఉందనుకోండి, అసలు ముందు నొప్పి లేకపోతే డాక్టర్ దగ్గరికి అనేవాళ్ళు ఎవరు వెళ్ళరండి. మనకి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ చాలా మంది ఆడవాళ్ళు చూస్తుంటారు, రొమ్మలో చిన్న గడ్డ ఉంటుంది, నొప్పి లేదనుకోండి అసలు వెళ్ళి చూపించుకోరు. ఏదో బిడియానికో ఇన్హిబిషన్స్కో దేనికో దానికి, లేదంటే చిన్నపాటి దగ్గుకు కానీ వెళ్ళి చూపించుకోరు. మనం ఈ కార్యక్రమం ద్వారా కానీ మనం తెలుసుకోవాలంటే ఏ పాటి చిన్నపాటి మనకి ఇబ్బంది ఉన్నా మీ సమీపంలో ఉన్న డాక్టర్కి, అంటే కనిపించిన ప్రతిదీ క్యాన్సర్ కాదు, మొదట ముందు అది గుర్తుంచుకోండి. కాకపోతే చిన్నపాటి ఇబ్బంది ఉన్నా మనం వెంటనే వైద్య సహాయం మనం తీసుకుని అది ఏంటి అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఏ పని చేస్తున్నా వాళ్ళకి ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎందుకంటే చాలా సమయాల్లో మనం చూస్తూ ఉంటాం తిరిగే మనిషి, అంతా బాగున్న మనిషి పక్షవాతం బారిన పడటం కానీ, లేదంటే గుండెపోటు వచ్చి ఆరోగ్యం ఇబ్బంది అవడం కానీ చూస్తూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారండి, జిమ్కి కూడా వెళ్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, ఒక 5 కిలోమీటర్లు పరిగెడతా ఉంటారు, ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అదే చెప్తున్నాను, మీకు బయటకు కనిపించవు. సో ఆరోగ్యంగా ఉండటం వేరు, ఇది వేరు. కాబట్టి 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్త్ చెక్ అనేది యాన్యువల్గా చేయించుకోవాలి. అతి ముఖ్యంగా క్యాన్సర్ దానికి వచ్చినట్లయితే కనుక 40 సంవత్సరాలు పైబడిన అందరి ఆడవాళ్ళు, వాళ్ళలో ఎక్కువగా కనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. కాబట్టి తప్పనిసరిగా మ్యామోగ్రామును మరియు ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్ చేయించుకోవాలి. మగవాళ్ళలో కూడా మనకి ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, ప్రాస్టేట్ గ్రంథి యొక్క స్క్రీనింగ్ అనేది, కొంతమందిలో ఏంటంటే వాళ్ళ రిస్క్ను బట్టి కొలనోస్కోపీ, పెద్ద పేగు క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇలాంటి స్క్రీనింగ్ పద్ధతులు మనం చేయించుకొని యాన్యువల్ హెల్త్ చెక్స్ చేయించుకున్నట్లయితే కేవలం మన ఆరోగ్యమే కాదు, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మనం కాపాడుకోగలుగుతాము, ఆనందంగా జీవించగలుగుతాం. యాక్చువల్లీ డాక్టర్ గారు, ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ మహిళకి బ్లడ్ క్యాన్సర్ వస్తే బిడ్డకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తల్లికి కనుక బ్లడ్ క్యాన్సర్ వస్తే బిడ్డకు కూడా అవకాశం ఉందా అనే దానికంటే కూడా తల్లికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ముందు వైద్యం ఎంత త్వరగా మనం మొదలెట్టుకుంటాం అనేది ముఖ్యం, అది గురించి ఆలోచించాలి. సో ఆ తల్లికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక తల్లికి ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, దాని తర్వాత అది ఎంత తీవ్రంగా ఉంది, తల్లి యొక్క గర్భం మనకి ఎన్నో నెలలో ఉన్నది అనేది మనం చూసుకోవాలి. తల్లికి బ్లడ్ క్యాన్సర్ వస్తే బిడ్డకు కూడా తప్పనిసరిగా వస్తుందని చెప్పి అలాంటి రూల్ ఏమీ లేదండి, అలా వచ్చే అవకాశం కూడా తక్కువ. కాకపోతే ఏంటంటే కనుక అంత ముఖ్యంగా మనం తల్లికి వైద్యం అందించి మనం తల్లిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఆ స్టేజ్ని బట్టి, ఆ బ్లడ్ క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి శిశువుని కూడా ఎలా కాపాడుకోగలమా లేదా అనేది చూడటం అనేది మనం చూసుకోవాలి. తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలో బ్లడ్కి సంబంధించిన ఇబ్బంది వస్తే కనుక అది చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం, అటు పేషెంట్కి వాళ్ళ కుటుంబానికి, ఇటు వైద్యం చేసే డాక్టర్ కూడా చూసుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఇద్దరితోనూ మనం చర్చించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్లీ డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో తన లైఫ్ పార్ట్నర్తో ఫిజికల్గా మూవ్ ఆన్ అవ్వచ్చా? అంటే ఫిజికల్గా కలవడం మంచిదంటారా కాదంటారా? క్యాన్సర్ పేషెంట్లు అంటే అది మగవారు కానీ ఆడవారు కానీ క్యాన్సర్ బారిన పడిన తర్వాత వైద్యం తీసుకునేటప్పుడు వాళ్ళ సంసార జీవితం మామూలుగా సాగించడం అనేది వివిధ రకాలు బట్టి ఉంటుందండి. అది ఏ రకమైన క్యాన్సర్ వైద్యం తీసుకుంటున్నారు, ఏ రకమైన క్యాన్సర్ బారిన పడ్డారు అనేది ముఖ్యంగా ఉంటుంది. తప్పనిసరిగా పిల్లల కోసం, సంతానం కోసం ప్రయత్నించడం అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడైతే డాక్టర్స్ ఎవరు అడ్వైస్ చేయరండి. ఎందుకంటే వివిధ రకాల ట్రీట్మెంట్ని బట్టి, అది రేడియేషన్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, కీమోథెరపీ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేదంటే సర్జికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, వివిధ రకాల ట్రీట్మెంట్స్ని బట్టి పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టిన తర్వాత సంతానం గురించి ప్రయత్నించద్దు అని మనం చెప్తాము. వాళ్ళ సంసార జీవితం కూడా సాగించడానికి ముఖ్యంగా అది ఏ రకమైన క్యాన్సర్ ఏంటి అనేది కూడా ఒకసారి అది చూసుకుని ఇద్దరు దంపతులతో మాట్లాడి వాళ్ళకి సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి మన లైఫ్ స్టైల్లో మనం చేసే ఏ తప్పు వల్ల వస్తుంది అంటారు? బ్లడ్ క్యాన్సర్ నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు మరియు
ఈ హానికరమైన మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ కిరణాల వల్లే మనకి బ్లడ్ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన కారణం ఉంటుంది. సో ఇది కొన్ని రకమైన డైట్లు అనేది ఏమీ లేదు. కాకపోతే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో ఎంతో కొంత ఈ పెస్టిసైడ్స్ వీటి యొక్క కంటెంట్ ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఈ పురుగులు ఎక్కువైపోవడం వల్ల పురుగుల మందు వాడకుండా పెంచే అవకాశం తగ్గిపోతుంది. అందుకని ఈ రోజుల్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటికి యొక్క మనకి డిమాండ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ పురుగుల మందులు ఇవన్నీ వీటి వల్ల ఎక్కువగా వినియోగించిన ఆహారం తీసుకోకుండా మంచిగా కొద్దిగా ప్రాపర్గా పండించిన ఆహారం తీసుకోవటం. అండ్ వీటితో కాకుండా మనకి ఈ ప్రాసెస్డ్ మీట్ అంటే కనుక మనకి చాలాసార్లు నిల్వ ఉండిన మాంసాహారం తీసుకోవడం కానీ, నిల్వ ఉన్న ఆహారాలు తీసుకోవటం కానీ, ఇలా మనం చాలా పాటు ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్స్ ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఈ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వివిధ రకాల ఆరోగ్య సంబంధించిన సమస్యలు రావడం కానీ, క్యాన్సర్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తగ్గించుకున్నట్లయితే మన చేతిలో ఉన్న ఈ మార్పులు చేసుకున్నట్లయితే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదా, చాలా మంది బ్లడ్ క్యాన్సర్ రాగానే భయపడిపోతుంటారు. ప్రెగ్నెంట్ టైంలో వస్తే ఇలాగా, వచ్చిన తర్వాత లైఫ్ పార్ట్నర్తో మూవ్ ఆన్ అవ్వచ్చా, లేదంటే వస్తే ఆ బ్లడ్ క్యాన్సర్ వస్తే చనిపోవాల్సిందేనా, ఇలాంటి అనుమానాలన్నిటికీ కూడా ఈరోజు సార్ చెప్పిన ఆన్సర్స్తో ఫుల్ స్టాప్ పడినట్లే. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ మనం టీవీ.